జాలి కట్టినాము. ఈ జాలి లోపల కొన్ని రకాల వెజిటేబుల్స్ వండిద్దామని అనుకుంటున్నాము. ఎంత కష్టమైన నమ్మకమే ఉంటే మళ్ళీ జై మహిష్మతి. దా కమలా వద్దా ఎటు పోయినావు? మొత్తం 80 రకాల చెట్లు కూరగాయల చెట్లు పెట్టారు. ఎన్ని రకాలు? 80 రకాలట. అన్ని రకాలు కమలవా తిన్నావా కూర? టమాటా నువ్వేం అంటే ఇద్దరికి చెరకు కూరనా? కాకరకాయ తినడు కదా. కాకరకాయ వండినావా? మంచి అది పోతే బాగుండు. అదే ఏంటిదబ్బా అది? ఎరువు తీసుకొచ్చి పొయ్యాలి, పోస్తే కూరగాయ చెట్లు పెట్టాలి, అప్పుడు మంచిది అవుతాయి కదా. అది ఏమున్నది అత్తమ్మ, వట్టి మూరమే కదా ఇది. వర్షం పడితే మంచిగుండు. వర్షం ఆ గాడి వరకు వేసిండు గడపర కూడా. మంచిగా పడుతున్నావు కమలవ్వ నువ్వు. నీళ్ళకి కొట్టుకోపోతాయి కట్టలు. అటు ఇటు దోయాలి, 2 దిక్కులు దోయాలి మట్టి కదా అత్తమ్మ. ఇట్లా ఇటు అటు ఇటు అట్లా 2 దిక్కుల దోస్తేనే కట్టగట్టిగా ఉండి నీళ్ళు మనం పారించినా కానీ కట్టలు గట్టిగా ఉండాలి. పెద్ద పెద్ద చెట్లు, వంకాయ చెట్లు అవి వీటికి, వంకాయ చెట్లు అవి పెడితే కట్టలు గట్టిగా ఉండాలి. కంది చెట్లు పెట్టాలి ఇటు ఈ కడకు. మస్తు మంచిగా గ్రీన్గా పడుతుంది వెనుక చెట్లు మనకు. దాన్ని కట్టను ఇంకో కొంచెం ఇటు జరుపు కట్టను నీ కాళ్ళ దిక్కు. ఓకే ఓకే రైట్. అట్లా వీటిని కూడా గట్టిగా వాతికి ఇట్లా జిగ్జాగ్ లాగా కట్టాలి, స్ట్రైట్గా కట్టకుండా. కడితే ఆగుతుంది, గట్టిగా ఉంటుంది. ఒకదానికి ఒక తప్పించుకుంటే ఇట్లా రావాలి. నీ ఇష్టం ఉన్నట్టు ఏ కానీ చెప్తే నీకు కోపం బాగా. సీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా నీలోని వెలుగు. చలనం మరి కాదా సంచలనం చినుకల్. హాయ్ అండి, అందరికీ నమస్తే. మేము మా ఇంటి వెనకాల మొక్కలు పెట్టడానికి అయితే జాలి కట్టినాము. ఈ జాలి లోపల కొన్ని రకాల వెజిటేబుల్స్ వండిద్దామని అనుకుంటున్నాము. ఆన్లైన్ లో కొన్ని వంకాయ విత్తనాలు ఆర్డర్ చేసినాము. ఈ వంకాయ విత్తనాలు వచ్చేసి 7 రకాల వంకాయ విత్తనాలు అన్నమాట. ఇగో 7 రకాల వంకాయ విత్తనాలని మేము ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టినాము. ఇదండి దాని బాక్స్ వచ్చేసి ఇగో ఇట్లున్న చూసిరా, ప్యాక్ ఆఫ్ 7 FI హైబ్రిడ్ బ్రింజల్ సీడ్స్ కిట్ అన్నమాట. ఇందులో 7 రకాల వంకాయలు ఉన్నాయి. ఇగో 7 రకాలు వచ్చేసి, ఒకటి గ్రీన్ లాంగ్ అట, ఇది లాంగ్ ఉంటది, పెద్దగా ఉంటాయి కాయలు, ఇవి గ్రీన్ కలర్ లో ఉంటాయి. ఇంకొకటి ఇగో బ్రింజల్, బ్లాక్ కలర్ బ్రింజల్, ఇది ఒక రకం అన్నమాట. ఇది బ్రింజల్ వైట్ అట, ఇది ఒక రకం చూసిరా. ఇగో ఇది ఒక రకం, ఇది ఒక రకం, ఇది ఒక రకం. మొత్తం 7, 1 2 3 4 5 6 7 మొత్తం 7 రకాల వంకాయ విత్తనాలు తీసుకున్నాము. ఇంకా బెండకాయలు కూడా తీసుకున్నాము. ఒకటి అవి రెడ్ బెండకాయలు, అదేది అది ఇటీ కనకవ. ఇగో ఇవి పింక్ కలర్ బెండకాయలు అన్నమాట. పింక్ కలర్ లోనే ఉంటాయి బెండకాయలు చూసిరా. మొత్తం 200 సీడ్స్ వచ్చినాయి ఇందులో. ఇగో ఇవన్నమాట.
చూద్దాం ఇవి పెట్టిన తర్వాత కాసిన తర్వాత ఎట్లుంటది ఏంది అనేది చూద్దాము. ఇప్పుడైతే ఈ వంకాయ విత్తనాలని నారు పోస్తున్నాము. ఫస్ట్ నారు పోయాలి. నారుమడి వేసి నారు పోసిన తర్వాత ఇవి మొలిసిన తర్వాత మళ్ళీ వీటిని అయితే మనము సర్దుకోవాలన్నమాట. ఒక్కొక్క కాలువల ఒక్కొక్క రకమైన మొక్కల్ని నాటుకోవాలన్నమాట. ఇప్పుడైతే నేను ఇక్కడ ఇగో మొత్తం ఇట్లా చేసిన ఈ 7 రకాల వంకాయల్ని ఇక్కడ నేను పోస్తున్నా. ఏ రకంది ఆ రకంకే పోయాలన్నట్టు. కవర్ పెట్టు, కవర్ పెట్టు. అదే ఇగో ఫస్ట్ అయితే ఇది పోస్తున్నా చూడండి. ఇగో ఈ రకం వంకాయలు సీడ్స్ అయితే ఒక్కొక్కదల్లా 50-50 సీడ్స్ మాత్రమే వచ్చినాయి. లెక్క పెట్టి మరి ఇచ్చిర్రు చూసిరా. 50-50 సీడ్స్ వచ్చినాయి. అయ్యోయ్యో ఇట్లా దగ్గర పడుతున్నాయి. ఎంత ఖరీదైన విత్తనాలు ఇవి. లెక్క పెట్టి మరీ ఇచ్చిర్రు 50-50 సీడ్స్. ఓకేనా. ఇప్పుడు ఇలా మట్టి ఇంకా మంచిగా ఉంటే బాగుంటుండే కానీ ఒక కట్టె పుల్లలు ఇవ్వ, నాకు కట్టె పుల్లలు కావాలి. దీనికి ఇక్కడనే ఇవి పెట్టేస్తా. వీటిని గుర్తులు పెట్టాల్సిందే తప్పది ఇట్లా కదా, ఎందుకంటే దేని దానికే ఉండాలి. ఇప్పుడు ఇంకొక రకం సీడ్స్ ఇక్కడ పోస్తున్నా. ఇన్ని రకాల వంకాయలు ఉంటాయి మరి. ఇవన్నీ రకాలు ఉన్నాయి మార్కెట్లు, ఇవన్నీ ఉంటాయి. మనం ఇవన్నీ చూసినాం, అన్ని అండినాయి, అన్ని తిన్నాయి. ఇలా ఒక్కొక్క దానిలో కరెక్ట్ 50 సీడ్స్ వచ్చినాయి. అయ్యో చిక్క పడని దూరం దూరం దగ్గర ఉన్నాయి. చిన్న డబ్బాలు ఇలా తక్కువ నచ్చినట్టు 50 సీడ్స్ ఎట్లనైనా డబ్బా కొట్టేసి అటు ఒకటి ఇంకోటి. ఇవి ఒక రకం వంకాయలు, ఇవి ఒక రకం వంకాయలు. మొలుతాయి అంటావా? మంచిగా మొలవాలి. ఉంటే మళ్ళీ వీకేసినాక మళ్ళీ పెట్టుకోవచ్చు. ఇత్తులు ఉంటాయి అంటన్నా. ఏంటి చేస్తామ్మా? సొరకాయలా? సొరకాయలు ఏడబెట్టుడు గిన్నె పెట్టి ఈ మధ్యలో గిడ ఎత్తే అటు పోతుంది మీదికి గంటగా కింద. మట్టి అటు అంటే అయిపోవు అసలు. ఈ మట్టిని అటు అంటే అయిపో. ఉన్నాయి కదా పింక్ కలర్ బెండకాయలు ఉన్నాయి కదా, ఇవైతే కట్టలకి పెడుతురు అన్నమాట. వీళ్ళు బాగా షార్ప్ ఉన్నారు. పని చేస్తారా మీరు? బంతులా? అవే బంతులు ఆడ తెచ్చి ఫస్ట్ కలర్ ఫస్ట్ కలర్ అంటున్నా. ఫస్ట్ ఉన్నాయి ఫస్ట్ ఎర్ర ఉన్నట్టున్నాయి. అది కూడా బంతి విత్తనాలు, ఇవన్నీ బంతి విత్తనాలు పోస్తారు. ఆ బంతి పూలను ఇప్పి పోతే ఓ మొలుతాయి. అవి ఎల్లో కలర్ మంచి ముద్ద పూలే అవి. ఎల్లో కలర్ ఒక దిక్కే పెడుతురా? ఒక దిక్కే పెట్టుర్రి.
సాలిగి ఉండని. ఏమన్నా మిగిలితే మొలవకపోతే మధ్యలో మధ్యలో నువ్వు తీసుకొని పెట్టుకో. ఇంకో ఇంక నీతో పట్టు ఏడ పెడతావు? ఓ కాస్త మంచిగా కనుక ఒక లెక్క పెట్టి 10 తెలిసిన కాయలు. దొండకాయ అది పెట్టినట్టు కదా అత్తమ్మ? ఏడుంది మీదికి ఎగిరి వచ్చిందా? ఇక కాస్తుంది. ఇంకేం కావాలి మనకి ఇప్పుడు?